హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన క్యూట్ రొమాంటిక్ డ్రామా బ్యాండ్ మేళం. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా సాంగ్స్, టీజర్ కొంచెం ప్రామిసింగ్గానే అనిపించాయి. మరి సినిమా నిజంగా మనల్ని ఎంటర్టైన్ చేసిందా, లేక రొటీన్ లవ్ స్టోరీతో బోర్ కొట్టించిందా? లోపల మ్యాటర్ ఏంటో, నా జెన్యూన్ ఒపీనియన్ ఏంటో సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తున్న వాళ్లు ఫట్ మని ఒక లైక్ కొట్టేయండి. ముచ్చట స్టార్ట్ చేద్దాం. అసలు స్టోరీ లైన్ ఏంటంటే, యాదగిరి, రాజీ చిన్నప్పట్నుంచి ప్రేమించుకునే భావమర్దళ్ళు. మన హీరోయిన్ రాజీ ఏమో చదువులో ఫస్ట్, కాని మన హీరో యాదగిరి మాత్రం స్కూల్ డ్రాపౌట్. పెరిగి పెద్దయ్యాక రాజీ మనోణ్ణి మర్చిపోతుంది, కానీ హీరో మాత్రం ఆమెనే పిచ్చిగా ప్రేమిస్తుంటాడు. ఈలోపు తను మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక రేంజ్కి వెళ్లాలని ట్రై చేస్తుంటాడు. మరి ఫైనల్గా యాదగిరి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడా? తన మర్దలి ప్రేమని ఎలా దక్కించుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో నాకైతే బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే లీడ్ పెయిర్ పర్ఫార్మెన్స్ అండ్ కెమిస్ట్రీ. హర్ష్ రోషన్ పల్లెటూరి కుర్రాడిగా చాలా న్యాచురల్గా ఆ అమాయకత్వాన్ని భలే చూపించాడు. ఇక శ్రీదేవి కూడా రాజీ క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ క్యూట్గా ఉంటాయి. అలాగే విజయ్ బుల్గానినిచ్చిన మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్. స్క్రీన్ మీద తిప్పుకుంటున్నావు సాంగ్ చాలా కలర్ఫుల్గా, వైబ్రెంట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో హీరో, వాడి ఫ్రెండ్స్ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కడా బాగానే నవ్వించాయి. మరి నెగటివ్స్ లేవా అంటే ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. డైరెక్టర్ సతీష్ జవ్వాజీ తీసుకున్న పాయింట్ ఫుల్ రొటీన్ బాస్. ఆ పాత చింతకాయ పచ్చళ్లాంటి కథలనే మళ్లీ తీశారు. స్క్రీన్ ప్లేలో కూడా కొత్తదనం అస్సల్లేదు. ఫస్ట్ హాఫ్ ఏదో అలా కామెడీతో టైంపాస్ అయిపోయినా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం గ్రాఫ్ అమాంతం పడిపోయింది. చాలా స్లోగా సాగదీసినట్టు అనిపించి మనకు బోర్ కొట్టేస్తుంది. అసలు కథలో ఎమోషనే సరిగ్గా కనెక్ట్ అవ్వదు. సాయి కుమార్ లాంటి సీనియర్ యాక్టర్ని పెట్టుకుని కూడా ఆయన క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ ఇవ్వకుండా వేస్ట్ చేసేశారు. క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ ఉన్నా దాన్ని కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. రన్ టైం తక్కువే ఉన్నా సినిమా చూస్తుంటే మాత్రం ఏదో 3 గంటల సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. సో ఫైనల్గా ఈ బ్యాండ్ మేళం గురించి నేను చెప్పేదేంటంటే, మంచి మ్యూజిక్, లీడ్ పేర్, క్యూట్ యాక్టింగ్ కోసం ఒకసారి అలా చూడొచ్చు. కానీ కొత్తదనం ఆశించి వెళితే మాత్రం డిసప్పాయింట్ అవ్వడం గ్యారంటీ. ఇదొక రొటీన్ అండ్ యావరేజ్ రొమాంటిక్ డ్రామా. మరి మీరీ సినిమా చూసారా? చూస్తే మీకు లీడ్ పేర్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? కింద కామెంట్స్లో మీ జెన్యూన్ రివ్యూని నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో జెన్యూన్ సినిమా రివ్యూస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.